ఎండాకాలంలో మన ప్రతి ఒక్క షెడ్కి ఇన్పై కానీ మనకి సిమెంట్ రేకులు కానీ ఉంటాయి. అందులో మనం ఫ్యాన్స్ గిటా ఫిట్ చేసినప్పుడు పైన ఉన్నటువంటి రేకుల వేడితనం అనేది ఫ్యాన్ మొత్తం గేదె మీదికే ఇడుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఫాగర్ ఫిట్ చేసుకుంటే ఇది వచ్చేసి మొత్తం మన్కూర్ లెక్క ఉంటుంది. 6 mm పైప్ ఒకటి వస్తుంది, 9 mm పైప్ ఒకటి వస్తుంది. ఎండాకాలంలో మీరు ఫాగర్లు ఫిట్ చేసుకోండి, జంతువులు ఏమంటే ప్రశాంతంగా ఉంటాయన్న. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, బ్రదర్ పేరు వచ్చేసి షా నవాజ్ గారు. వీరు వచ్చేసి ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్లో ఇక్కడ చూడండి ఫాగర్స్ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఫాగర్స్ అంటే నేనైతే పెద్ద రకం ఉన్నాయి చూసిన, ఇంతకుముందు మన డ్రిప్ లాగా ఉండి కొంత సెట్టింగ్ చేస్తారు, అటువంటిది చూసినాను. ఇక్కడ ఈ చిన్న సైజు ఉంది, ఇది కూడా స్మార్ట్ వర్క్ లాగా కనిపిస్తుంది. దాంతోపాటు దీంట్లో 2 రకాలు ఉన్నాయని మనకు షానవాజ్ గారు తెలియజేయడం జరిగింది. అయితే పూర్తిగా మరి ఇది ఎట్లా పనిచేస్తుంది, దీనికి ఎంత ఖర్చు అయింది, మరి ఎక్కడి నుంచి ఇది తీసుకొచ్చి ఇక్కడ ఫిట్టింగ్ చేస్తున్నారు, మరి దీని టోటల్ ఫిట్టింగ్ అనేది వీళ్ళే చేస్తారా, ఇంకా ఎవరన్నా వస్తారా? ఇదైతే స్మాల్గా ఒకటే సిట్టింగ్లో అయిపోయేటట్లు అక్కడి వరకు చూస్తాం, లాస్ట్ చివరి వరకు మనకు చిన్న తీగలాగుంది పైపు. ఆ ఫాగర్స్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను. మనం మాట్లాడే కన్నా మనకు షానవాజ్ గారు ఉన్నారు, పూర్తిగా వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే షానవాజ్ గారు. రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు మొహమ్మద్ షానవాజ్ ఖాన్. నాది A1 అగ్రో ఇండస్ట్రీ పేరు మీద షాప్ ఉన్నది. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర ఉన్నది. ఓన్లీ మ్యాట్స్ కావాలంటే మీకు శంషాబాద్లో గిట్టంగా ఒక బ్రాంచ్ ఉంది, నాది పెద్ద గోల్కొండలో ఒకటి ఉన్నది. మీకు డైరీ ఫామ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు నా దగ్గరకు దొరుకుతుంది. ఈరోజు కొత్తగా మనము సమ్మర్లో డైరీ ఫామ్లో గేదెలకి పాలు అనేది తగ్గిపోతుంటుంది. అదే దృష్టిలో పెట్టుకొని మనం ఈ కొత్తగా ఫాగర్ తీసుకొచ్చినాము. ఈ ఫాగర్ సిస్టమ్ మనం ఈరోజు కంట్రీ సైడ్ ఫామ్లో ఫిట్ చేసినాము. ఇది వచ్చేసి టోటల్ షెడ్ 150 అడుగులు. ముందుగా ఏమవుతుండే అంటే మనకి డ్రిప్ సిస్టంలో ఫాగర్స్ అనేది ఫిట్ చేసేవాళ్ళు. అదేమవుతుండే అంటే మనకి నల్లకి ఫిట్ చేయాల్సి వస్తుండే. ఇది అట్లా కాకుండా స్మార్ట్ వర్క్. ఇది స్మార్ట్ వర్క్. ఇది వచ్చేసి మనకి పంప్. ఇది పంప్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అడాప్టర్. ఇది వచ్చేసి టైమర్. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఆన్ చేసేసి ఇంటికి పోయేస్తే మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ సాయంత్రం 4 వస్తాము. అట్లా కాకుండా ఈ టైమర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే టైంకి ఆన్ అవుతుంది, టైంకి ఆఫ్ అయిపోతుంది. ఇందులో మనకి 1 minute ఆన్, 1 minute ఆఫ్, 5 minute ఆన్, 5 minute ఆఫ్, 10 minute ఆన్, 10 minute ఆఫ్, ఇలా సెట్టింగ్ అనేది ఉంటుంది. ఇది మనం సెట్ చేసుకున్నామంటే 1 నిమిషం నడిచిన తర్వాత 10 నిమిషాలు ఆఫ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు ఆఫ్ ఉన్నాక మనకి 1 నిమిషం ఆఫ్ చేసుకోవచ్చు. అలా మనం సెట్టింగ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది పెట్టేసి మనం ఇంటికి వెళ్ళిపోయినామంటే దానిపైన అది చేస్తుంటుంది. ఇది ఫిట్ చేసుకోవడానికి ముఖ్య కారణాలు ఏముంటాయంటే ఈ ఎండాకాలంలో మన ప్రతి ఒక్క షెడ్కి ఇన్పై కానీ మనకి సిమెంట్ రేకులు కానీ ఉంటాయి. అందులో మనం ఫ్యాన్స్ గిటా ఫిట్ చేసినప్పుడు పైన ఉన్నటువంటి రేకుల వేడితనం అనేది ఫ్యాన్ మొత్తం గేదె మీదికే ఇడుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఫాగర్ ఫిట్ చేసుకుంటే ఇది వచ్చేసి మొత్తం మన్కూర్ లెక్క ఉంటుంది. కంట్రీ సైడ్ ఫామ్లో మొత్తం 150 అడుగుల షెడ్కి ఫిట్ చేసేసిన మీకు 50 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్నదంటే మీ షెడ్ ఇన్స్టాలేషన్ గిటా మనమే చేస్తాము. మనమే స్వయంగా వచ్చి ఇన్స్టాలేషన్ గిటంగా చేస్తాము. ఇది వచ్చేసి టాప్ క్వాలిటీ అన్న. ఇది వచ్చేసి టాప్ క్వాలిటీ. ఇది వచ్చేసి మీకు ఇందులోనే ఇంకోటి నార్మల్ క్వాలిటీ గిటా వస్తుంది. దానికి దీనికి మీకు ఒక 500 to 600 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. 500 to 600 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. ఏ షెడ్కి ఏదైతే సూటబుల్ ఉంటుంది అదే ఇవ్వాలన్న. ఇప్పుడు మనం 150 షెడ్కి ఇది వచ్చేసి దీనికి ఇంకొక 5 నాజల్స్ అనేది ఎక్కువ ఫిట్ చేసుకోవచ్చు. మనం ఇది 25 ఫాగర్ నాజల్స్ అనేది ఆల్రెడీ ఫిట్ చేసేసినాం. రైతులు ఏం చేస్తుర్రు అంటే మెయిన్గా 50 ఫీట్ల షెడ్ గిట్ట అదే ఇస్తుర్రు, 100 ఫీట్ల షెడ్ గిట్ట అదే. రైతులు ఈ గమనించాల్సిన విషయం అన్న, ప్రతి ఒక్క ఫాగర్ ఇప్పుడు దీని బలం ఎంత ఉంటుంది అన్న, ఇది 6 mm పైప్ని గుంజే బలం దీనికే మీకు 200 ఫీట్ల షెడ్కి వేసేస్తే గుంజుతుందా? గుంజదు. అదేవిధంగా 6 mm పైప్ ఒకటి వస్తుంది, 9 mm పైప్ ఒకటి వస్తుంది. అది గమనించి తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి అన్న. కాకపోతే ఈ ఎండాకాలంలో మీరు ఫాగర్లు ఫిట్ చేసుకోండి, జంతువులు ఏమంటే ప్రశాంతంగా ఉంటాయన్న. ఈ వర్కింగ్ అనేది ఇప్పుడు చెప్పారు కదా, దీని వారంటీ గ్యారంటీ ఏమైనా ఉంటుందా? 6 months పీస్ టు పీస్ గ్యారంటీ అన్న. మీకు టైమర్ పోయినా సరే, అడాప్టర్ పోయినా సరే, మిషన్ పంప్ పోయినా సరే, పీస్ టు పీస్ గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది. ఇది ఇంకొకటి, దీని హైట్లో ఎంత హైట్లో ఫిట్టింగ్ చేసుకోవాలి, దీనికి మనకు
ఈ దాని మీద పడినప్పుడు ఏ విధంగా పడుతుంది? ఇది వచ్చేసి మొత్తం మన్కూర్ అన్న. ఇప్పుడు మనం ఫిడ్ చేసినామంటే మొత్తం మంకూర్ లెక్కనే కనబడుతుంది మీకు. అసలు గేదె మీద ఒక చుక్క నీళ్ళు పడదు. ఏమంటే ఆ సరౌండింగ్లో మొత్తం పొగ పొగ ఉంటుంది మీకు. ఆ గేదె షెడ్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, అక్కడ మొత్తం పొగ పొగ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది అంటే చల్లదనం అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల గేదెలు అనేది చల్లదనం ఎక్కువ ఉండడం వల్ల పాల శాతం గిట్టడం పెరుగుతుంది. ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్కువ ఎక్స్ట్రా ఏమన్నా మళ్ళీ? ఎక్స్ట్రా ఏం లేదన్నా, డిస్టెన్స్ని బట్టి ఇక మనకి 50 కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామన్నా. అందులోనే మన పెట్రోల్ ఛార్జ్ వచ్చేస్తుంది, అందులో మన లేబర్ ఛార్జ్ గిట్టడం వచ్చేస్తుంది, మన ఇన్స్టాలేషన్ ఛార్జ్ గిట్టడం వచ్చేస్తుంది. మీరు ఫిట్టింగ్ చేసిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం అయితే? ఏమన్నా నార్మల్గా మీకు ఫాగర్లో ఏమవుతుందంటే నాజల్లో అనేది పాకర అనేది వచ్చేస్తుంది అన్న. ఇది నార్మల్ పని, ఇది మీరు చేసుకోవచ్చు. ఏమైనా జామ్ అయిపోయినప్పుడు ఇది మనం తీసి క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ యథావిధిగా నడుస్తూనే ఉంటుంది. పెద్దగా ఏమైనా ప్రాబ్లం వస్తే అది మనం వచ్చి ముంగల్ నిలబడి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటిది అనేది చూపెట్టి పోతాం. ఫైనల్గా దీని కెపాసిటీ ఎంత? ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఫాగర్లు వచ్చేసి 60 నాజల్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అన్న. 9mm పైప్ 60 నాజల్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. 60 నాజల్ అంటే మీకు 300 షెడ్కి కవర్ అవుతుంది, ఫీట్ల షెడ్కి కవర్ అవుతుంది. ప్రతి దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్న. ఇప్పుడు మనకి ఇది 150 అడుగుల షెడ్కి ఫిట్ చేసినాం. ఇందులో 25 నాజాలు సెట్ అయినాయి, దాని ఒక రేట్ ఉంటుంది. మళ్ళీ 10 నాజాలది ఒక రేట్ ఉంటుంది. అందులో గిట్ట 2 క్వాలిటీస్ ఉన్నాయి. మీకు కావాలంటే మంచి క్వాలిటీది, లేదంటే నార్మల్ క్వాలిటీ. నార్మల్ క్వాలిటీకి మీకు గ్యారంటీ ఉండదు. నాజల్స్ బట్టి ఈ రేట్ పెరుగుతుంది. ఈ పైప్దే అన్న, ఇందులో ఒకటి 10 నాజల్ నుంచి 20 నాజల్ వరకు సపోర్ట్ చేసేది ఉంటుంది. ఇది 20 నాజల్ నుంచి 40 నాజల్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి మీకు 40 నాజల్ నుంచి 60 నాజల్ వరకు సపోర్ట్ చేస్తుంది. లాస్ట్గా మన దగ్గర ఉండేది 60 నాజల్. కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి మరి చివరిగా? కనెక్షన్ ఏం లేదన్న, ఇది మనం ఇచ్చినాం కదా, ఇక్కడ వాటర్ ట్యాంక్ లో ఇడిచిపెట్టినాం ఈ పైపు. ఇది ఇన్లెట్ ఏదైతే ఉంది కదా, వాటర్ ట్యాంక్ నుంచి ఇందులో ఫిల్టర్ అవుట్ అయ్యి ఈ పంపు గుంజేసి మళ్ళీ ఇది అవుట్ చేసేస్తుంది. ఇది ఏం లేదన్న, ప్లగ్ అండ్ ప్లే. ఇది కట్కేసినామా అక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఫాగర్ రన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసిన అంటే 10 మినిట్స్ ఆన్ ఉండాలి నా ఈ మోటార్, 1 మినిట్ అనేది ఆఫ్ ఉండాలి, అలా సెట్ చేసిన నేను. ఆటోమేటిక్. ఇక ఎందుకు అట్లా రెస్ట్ లాగా మధ్యలో ఎందుకు అట్లా? ఏమవుతుంది అంటే కంటిన్యూస్ గా నడిచినా కానీ గేదెలకి ఎక్కువ చల్లదనం అయిపోతుంది. దానివల్ల మనం ఒక 1 మినిట్ ఆఫ్ ఉన్నా కానీ మనకి ఏం అంతా ఉండదు, నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అన్నట్టు. దీన్ని అంటే మొత్తం మీద దీని సర్వీస్ అంతా టోటల్ గా మీరు మనమే చేస్తామని విన్నారు కదా మన షానవాజ్ గారు చెప్పిన వివరాలు. ఈ మనకు ఫాగర్ అనేది ఎండాకాలంలో చాలా ఇంపార్టెంట్. ఆవులకు కావచ్చు, గేదెలకు కావచ్చు, తర్వాత మనకు జీవాలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఎండ ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎంత వేడి ఉంటుందో మీకు తెలుసు. ఈ రకంగా వాటికి ఉపశమనం, తర్వాత అవి కూడా ఆరోగ్యంగా ఉండడానికే ఇది ఉపయోగపడుతుందని మనకు షానవాజ్ గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.